కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఏ రకంగా పెరిగినాయి? అసలు జీతాలే లేనటువంటి వాళ్ళకి జీతాలు వచ్చినాయి, తక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చినాయి. ఒకానొక సందర్భంలో ఇంత జీతాలు అవసరమా అనేటువంటి చర్చ కూడా జరిగింది, వాస్తవం కాదని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ యొక్క ప్రస్తావన లేదు, నిన్న చర్చ దాని ఊసు లేదు. పోనీ డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై 1 వస్తే 6 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏలు ఇస్తున్నామని చెప్పి దాంట్లో ఒకటి ఇప్పుడు ఇస్తామని చెప్పి ఉద్దరం ముచ్చట చెప్పి, ఇంత దుర్మార్గం ఉంటుందా? 2 ఇస్తున్నాము, ఇప్పుడు ఒకటి ఇస్తాము, 6 నెలలకు ఇంకోటి ఇస్తాం. 6 నెలలకు అసలు నువ్వేది ఇచ్చేది నాకు అర్థం కాదు. ప్రొసీజర్ ప్రకారం ప్రతి 6 నెలలకు ఒక డిఏ రావాలి అంటే 6 నెలలకు ఒకసారి పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? నిత్య పరిపాలన ఉండదా? నిన్న కేబినెట్ సమావేశం చూస్తే ప్రజా సమస్యలను దూరం చేయడానికి పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి, పాలనకు డెంటింగ్ చేయడానికి వీళ్ళు పాలన చేస్తున్నట్టుగా అనిపించింది. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత పాలనకు డెంటింగ్ జరగలేదని ఇంకా సొట్టు పోయింది ఆ పాలన, ప్రజలకు నమ్మకం పోయింది. కనీసం 3 డిఏలు 4 డిఏలు ఇస్తారనుకుంటే ఊసురు అనుకుంటే 1 డిఏ ఇచ్చింది. మీరు ఆలోచించి 6 డిఏలు అంటే సగటున ఒక 5,000 ఒక డిఏ అనుకున్నా కూడా 30,000 రూపాయలు వస్తాయేమో మాకు అని చెప్పేసి ఉద్యోగస్తులు భావించింది. పరిపాలనలో కీలక భాగస్వాములండి ఉద్యోగస్తులు. ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చింది, మనం వాస్తవం అది. వాళ్ళు పెన్ డౌన్ చేస్తే, సకల జన శ్రమలో వాళ్ళు పాల్గొంటే మనకు తెలంగాణ వచ్చింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒకటి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పలే. వానాకాలం వచ్చింది, విత్తనాలు వేసే సీజన్, నాట్లు వేసే సీజన్. కానీ స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు చెప్తున్నారు ఎరువుల కోసం క్యూ కడుతున్నారని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎరువుల కోసం క్యూ కట్టిందా? మరి ఇప్పుడు ఎందుకు క్యూ కడుతున్నారు? మీ పాలన ఏమైనట్టు? మీ పాలన పడకెక్కలే, పాడెక్కింది, అయిపోయింది మొత్తం. అసలు పాలన ఉన్నదా లేదా అన్నట్టు అయిపోయింది. వచ్చే కరెంటు బాయే, వచ్చే నీళ్లు బాయే, వచ్చే ఎరువులు కూడా బాయే, వచ్చే రైతు బంధు బాయే. ఏం పెట్టి ఉద్ధరిస్తారు మీరు రైతులను? సంక్షోభం నుండి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే ఈరోజు మీరు మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఉద్యోగస్తులది ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ వారు ప్రస్తావించినా కూడా ఆ బెనిఫిట్ మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి కూడా ఆ బెనిఫిట్ అందాలనేటువంటి ఒక ధోరణితోనే వారు పరిపాలన చేసేటువంటి వారు. కానీ నిన్న ఉద్యోగస్తులు ఒక డిఏ ఇస్తామన్నారు. సరే, హెల్త్ కార్డ్స్ అవి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్తోనే ఇస్తామన్నారు. సరే, తప్పేం లేదు, దాన్ని వ్యతిరేకిస్తలే, మంచిదే, అది ఇవ్వడం మంచిదే. కానీ మరి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళకు డిఏ లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఓ సరైనటువంటి జీతం లేదు, వాళ్ళకు ప్రమోషన్ లేవు, ఏమీ లేవు వాళ్ళకి. అంటే వెట్టి చాకరీ చేయాలన్నా? బానిసల వాళ్ళు ఏమన్నా? వాళ్ళ ఈ రాష్ట్ర పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు కాదా? మరి చెప్పండి, మాకు సంబంధం లేదు, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతోని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతోని కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు చెప్పేసేయండి, అయిపోతుంది. ఇదంతా లొల్లెందుకు? కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్గం యువతకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళలో ఆశలు రేపి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది. మీరు మామూలుగా
మంత్రులు అంటే అభివృద్ధి మీద పోటీ పడాలి. కానీ వీళ్ళు పర్సంటేజ్ల మీద పోటీ పడి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైవేట్ కార్యాలయం ఓపెన్ చేసి దందా చేస్తారు. ఎవరి దుకాణం వాళ్ళది కాంగ్రెస్ పార్టీలో. వాస్తవం కదా ఇది. అభివృద్ధి మీద పోటీ పడాల్సినటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్సంటేజ్ల విషయంలో పోటీ పడుతున్నారు. గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరిగే విషయంలో, గాలి మాటలు చెప్పే విషయంలో పోటీ పడతారు. కాదంటారా? ఇది పర్సంటేజ్ల పాలన కాదు, ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ల పాలన అయిపోయింది. ఈ మంత్రివర్గం ఎట్లున్నదంటే పుచ్చిపోయిన గుంజలతో పందిరేస్తే ఎట్లుంటుందో గట్లున్నది. ఇక అటువంటి మంత్రివర్గం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఇంతకంటే ఇక పెద్ద ఉద్ధరించేది ఏముంటుంది వాళ్ళు? కనీసము సరే 18 నెలలు అయిపోయింది, బదనాం అయిపోయినాము, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది, 6 గ్యారెంటీలకు ఎగనాము, ప్రజలకు పంగనాము, రాష్ట్రం ఆగమాగం. ఈ పరిస్థితుల్లో అయినా కనీసం ఆ ఇమేజ్ మేక్ ఓవర్ చేసుకోవాలనేటువంటి కనీస సోయి ఉండాలి. అవేవీ లేవు. కొత్తగూడెంలో ఉన్నటువంటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారు పేరు పెడతారట. మొన్నటిదాకా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందనే ప్రచారం ఒకటే దంచుడు. ఇప్పుడు కొత్తగా మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి అని వాళ్ళు మళ్ళీ గుర్తు చేశారు. అసలు తెలంగాణ అస్తిత్వంతో సంబంధం లేనటువంటి వాళ్ళ ఆనవాళ్లను తెలంగాణలో పెట్టాలని కంకణం కట్టుకున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొన్నటిదాకా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని ఒకటే లొల్లి. ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం. ఏం తెలంగాణ యోధులు లేరా? తెలంగాణ అస్తిత్వం కోసం కొట్టిలాడినటువంటి వీరులు లేరా తెలంగాణలో? వాళ్ళ పేర్లు పెట్టొచ్చు కదా. ఎన్నడూ మన్మోహన్ సింగ్ గారి పేరు కూడా ప్రస్తావన అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు చేస్తున్నారు అంటే అధిష్టానం వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం. మన్మోహన్ సింగ్ గారి మీద ప్రేమ లేదు, కేవలం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ సీటు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఉంటే ఈ రకంగా చేస్తారా మీరు? ఇదా మీరు చేసేది? జియో 46 గురించి ప్రస్తావన లేదు, జియో 29 గురించి ప్రస్తావన లేదు, ఆశా వర్కర్ల గురించి ప్రస్తావన లేదు, అంగన్వాడీ వర్కర్స్ గురించి ప్రస్తావన లేదు. ఒక చిన్నదండి, ఎవరికో రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 2 లక్షలు ఇస్తాం. అది మంత్రివర్గం కూర్చొని గంటల పాటు సమావేశం పెట్టి మీరు చర్చించాలా? ఒక అధికారి ఎవరో ఒక జీవో ఇస్తాడు, దానికి క్యాబినెట్ సమావేశం పెట్టి మేము 2 లక్షలు ఇస్తాను. ఇచ్చిన చెక్కులు చెల్తలేవు.